शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫారిన్ ఏంటి మాట్లాడుతూ మాటల్లోనే ఫారిన్ అంటావేంటరా అంటారు మీరు. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అని శాస్త్రం కూడా చెప్తోంది. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుందండి. మీ రాశికే గురు దృష్టి ఉంది కదా, ఇంకా భయం ఎలా, ఆలోచన ఎలా? మీరు సంవత్సరం పాటు అసలు వెనక్కి తిరగకుండా చాలా బ్రహ్మాండంగా బాగుంటారు. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారనడంలోనూ, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో కూడా అంతకంటే విజయం సాధిస్తారనడంలోనూ ఏమాత్రం సందేహం లేదండి. మీ గాయకులకు కానీ, అయితే మీరు పాట పాడేవాళ్ళకి కానీ, లేకపోతే మీరు యాంకరింగ్ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏది భావాలు ఉన్నా మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా వాహనాలు కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రయాణాలు చేస్తుంటారండి, ఎక్కువ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. పైగా మీదంటే చరరాశి కదండి, బాగా తీయరా బండి అంటారు, తీసేస్తారు, చక్కగా ప్రయాణం చేస్తారు. కారుల్లో షార్ట్ జర్నీస్ కూడా చేస్తారు. బహుశా ఆఫీస్కి వెళ్ళాలేమో, అంటే ఇంటి ఇంటి దగ్గర నుంచి వర్క్ తక్కువ, ఆఫీస్కి వెళ్ళే వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, చేసుకుంటారు. ఏదైనా మీకు కష్టపడతారంటే ప్రతి విషయంలో కష్టపడే తత్వం మీకు ఉంది, విజయం సాధిస్తారు. డెడికేటెడ్నెస్ ఎక్కువ. అలాగే మీ కుటుంబంలో కూడా చదువు విషయంలో మీ పిల్లలకి, మీకు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి, చక్కగా చదువు వస్తుంది. అలాగే రాజకీయ రంగం సరదాగా తర్వాత చెప్పుకుందాము. రైతుల గురించి చెప్పుకుందాం. రైతులు కూడా బాగుంటుందండి. ఏదైనా పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. సర్పదోషం ఉంది అంటాం కదా రాహు, కాబట్టి పిల్లలు పుట్టే విషయంలో ఇబ్బంది కలుగుతుందండి. కానీ భగవంతుడు ఏం చేశాడంటే, మీ అదృష్టం ఏంటంటే గురుడు చూస్తున్నాడు రాహుని, పంచమస్థానాన్ని. కుజుడు పంచమస్థానాన్ని చూస్తున్నాడు. అంటే రాహు ఏం చేయాలి? వీళ్ళిద్దరు ఇచ్చే ఫలితాలే వాళ్ళు మీకు ఇవ్వాలి తప్ప ఆయన సాహసించి ఏ దుష్ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి గురుడు కంట్రోల్లోను, కుజుడి కంట్రోల్లో ఉండడమే కాకుండా శనీశ్వరుడి ఆధీనంలో ఉంటాడు. ఈ విధంగా శనీశ్వరుడు ఆధీనంలో రాహు ఉంటాడు. సరే, ఈ విధంగా చెప్పాలంటే భూములు కానీ, వాహనాలు కానీ, గృహసౌఖ్యం కానీ, కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవ్వడము, అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఏదైనా ఆరోభావంలో ఉన్న శనే మీకు ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. ఆడవాళ్ళు ఇక్కడ చెప్తారండి, ఉద్యోగరీత్యా మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడము, అంతేకాకుండా శత్రు భయము, రుణ భయాలు అవన్నీ లేకుండా హాయిగా అదృష్టవంతులుగా చాలా చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమస్థానంలో శుక్రుడు ఏ మాటలు లేదంటే బ్రహ్మాండం. సో పెళ్ళిళ్ళు చేస్తుంటాడు, శుభకార్యాలు చేస్తుంటాడు. ఆయన మీకు ఆభరణాలు కొనిపెట్టేట్టుగా కొనిచ్చుకున్నట్టు చేస్తుంటాడు. ఆభరణాలు కొని పెడతాడంటే ఆభరణాలు మీరు కొనుక్కుంటారు. తర్వాత మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు. వాహన యోగం ఇస్తాడు. ఇలాగా అందరికైనా కాదండి, మీ జాతకాల ప్రకారం ఆధారం ఉంటుంది. ఓన్లీ నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం అంతా ఈ కంఠశోష. సరేనండి. రవిబుధులు బ్రహ్మాండంగా లేరా మనకి? మీకు అష్టమంలో రవిబుధులు, అమ్మ బాబోయ్, అష్టమంలో రవిబుధులా ఉండనివ్వండి. ఉంటే ఏంటో తెలుసా అండి, రవిబుధుల కాంబినేషను. ముఖ్యంగా రవిబుధులకి అష్టమస్థానంలో ఉంటే దీర్ఘాయుష్ 100 సంవత్సరాల బతికే అదృష్టము ఇస్తాడు. మీ జాతకాల ప్రకారం చూసుకోండి. అలాగే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, అంతేకాకుండా విదేశాల నుంచి కరెన్సీ మీకు వస్తున్న డబ్బులు వస్తాయి.
విదేశీ పర్యటన జరిగి తీరుతుంది, మీకు వస్తుంది. అన్నలో సందేహం ఉందా? నాకైతే సందేహం లేదండి. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా ఉంటాను కాబట్టి. అంతే కాన్ఫిడెన్స్తో మీరు ఉంటారు. సరే, మరి భాగ్యస్థానంలో మరి రఘుబుధులు మళ్ళీ భాగ్యంలోకి వచ్చారు. భాగ్యంలో గురుడు ఉండవే కాకుండా రఘుబుధులు మాట్లాడి 12th హౌస్ లార్డ్, ఇదొకటి. బుధుడు 9th హౌస్లో, అంటే 6వ తారీఖు నుంచి మీకు 22వ తారీఖు వరకు కూడా మీరు విదేశీ పర్యటన చేస్తున్నారు. అంతేకాకుండా రవి బుధులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల, గురుడు కూడా ఉండడం వల్ల వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే బాగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకి అందరికీ చాలా బాగుంటుందండి. అడ్వకేట్స్ వాళ్ళకి గురు ప్రభావం, రవి బుధుల ప్రభావం చాలా చాలా బాగుందండి. ఒక విధంగా చెప్పాలంటే అదృష్ట లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి ఇంట్లో ఉన్నట్టే. చాలా బాగుందండి భాగ్యస్థానము. అంతేకాకుండా విదేశ పర్యటన చేస్తారు. ఫైనాన్స్, అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు వృత్తిలో బాగా సక్సెస్ అవుతారు. ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి వర్క్స్ ఉంది, ఆస్ట్రాలజర్స్ ఉన్నారుగా, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఏదైనా 10th భావంలో రవి బుధులు అంటే 9వ భావంలో ఇంతమంది బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి చాలా చాలా బాగుందండి. అంతేకాకుండా బుధుడు కూడా 10th భావంకి వచ్చాడు. 10th భావంలో బుధుడు ఉండడం వల్ల కూడా మీకు మంచి యోగాన్ని కలిగిస్తుంటాడండి. అంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అందరికీ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. 11వ భావంలో కుజుడు 11వ భావంలో కుజుడితో పాటు కేతు ఉన్నాడంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి దూసుకుపోతారండి బాబాళ్ళు. ఇక నుంచి వెనక్కి తగ్గేలేదే అంటారు సరే, అలా తగ్గరు. ఎందుకంటే ఇప్పటివరకు పడ్డ కష్టాలు చాలా వాళ్ళకి. ఇక నుంచి చూడండి వాళ్ళు ఎలా ఉంటారు. బ్రహ్మాండంగా భూములు బాగా సక్సెస్ అవుతారండి. బాగా మీ అపార్ట్మెంట్స్ బాగా అమ్ముడుపోవడము, భూ తగాదాల నుంచి బయటపడిపోవడము, ఒక విధంగా కుజుడు మీకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తున్నాడు. సో ఈ విధంగా చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు ఒక్క రాహు వల్ల ఇబ్బంది ఏముందేమో తప్ప అన్ని రంగాల్లో చాలా ముందంజలు ఉంటారు. ముఖ్యంగా జూన్ నెల మొత్తం చాలా విశేషమైన సంపదలు కలిగి ఉంటారు. అంతేకాదండి, రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్ ఉండిపోవడం వల్ల మీరు కాళహస్తి ప్రదర్శన కోసము మనకి తెలుసు కదండి, కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల, తర్వాత సూర్య భగవాన్ ఆరాధన, కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాలలో మీరు ముందంజలో ఉంటారు. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి, ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే వేద పండితుని కానీ స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదండి, మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఇది ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం
ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. ఇది చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి. చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పారంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు మీకు, అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ మనం అంటే మీరు కూడా బాగా, మనం నేను కూడా ఉంటానండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.